హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఇలాంటి హనీ బాటిల్స్ కానీ ఇలాంటి బాటిల్స్ అనేటివి సీసా బాటిల్స్ అనేటివి ఉంటాయి కదండి. దాన్ని ఇలా రెగ్యులర్గా వాడుకోకుండా మంచి డెకరేటివ్ పీస్ అనేది రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ బాటిల్కి ఉన్న పైన స్టిక్కర్ తీయాలంటే ఊకే రాదండి. అది బాటిల్ని ఒక 5-10 మినిట్స్ వరకు వాటర్లో డిప్ చేసి నానబెడితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగని చాక్తో కానీ ఇట్లా దాంతో కానీ తీసినట్టయితే గాజు పైన గీతలని పడతాయి. ఇలా చేసినట్టయితే ఈజీగా స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ని బాగా తుడుచుకోవాలన్నమాట. నీళ్ళ చుక్కలు అనేటివి ఏం లేకుండా తుడుచుకోండి. ఇలా డ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను పేపర్ టేప్ తీసుకున్నాను. మీరు కరెంట్ టేప్ అయినా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టుగా బాటిల్కి పై భాగం కొంచెం ప్లేస్ వదిలేసి కింది భాగం కూడా కొంచెం ప్లేస్ వదిలేసి ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేసి మనం బాటిల్ క్యాప్ తీసుకుందాము. ఇక్కడ బాటిల్ క్యాప్, ఇంకొక బాదం బాటిల్ క్యాప్, అలాగే ఆల్ అవుట్ బాటిల్ క్యాప్ 3 క్యాపులు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక సూదిని బాగా హీట్ చేస్తున్నాను అనమాట. ఇలా హీట్ చేసి ఆల్ అవుట్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని వీడియోలో చూపించినట్టుగా హోల్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మెటల్ బ్యాంగిల్ అనమాట. దీన్ని కట్ చేసేసుకొని మనం హోల్ చేసుకున్నాం కదండి ఆల్ అవుట్ బాటిల్ క్యాప్కి, ఆ హోల్లో నుంచి ఇది తీయాలన్నమాట. ఇలా తీసిన తర్వాత చూడండి ఎలా వస్తుందనేది. ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఈజీగా మనం గమ్ పెట్టేసి బ్యాంగిల్ని స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మనం హ్యాండిల్గా పట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గమ్ తీసుకొని మనం ఈ బాటిల్ ఒకదానికొకటి స్టిక్ చేసేసుకోవడమే. ఇలా ఫస్ట్ వచ్చేసి ఆ బాటిల్ క్యాప్ పైన బాదం బాటిల్ క్యాప్ మిడిల్లో స్టిక్ చేసుకోండి, క్రాస్గా పోకుండా చూసుకోండి. తర్వాత ఈ ఆల్ అవుట్ క్యాప్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా వస్తుంది. ఒక షేప్ అనేది ఒక గోపురం టైప్ షేప్లో వస్తుందన్నమాట. అలాగే బ్యాంగిల్ కూడా గమ్ పెట్టి ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్ అనేది ఆ బాటిల్కి పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ బాటిల్కి కలర్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎక్లరీ కలర్స్ వేస్తున్నాను. బ్లాక్ కలరు, మీరు సిల్వర్ కలర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బ్లాక్ ఆర్ సిల్వర్ ఏదైనా సరే. స్ప్రే బాటిల్ అయినా కూడా స్ప్రే కూడా కొట్టుకోవచ్చు. ఇలా స్పాంజ్తోనే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ టేప్కి కింది భాగము, పై టేప్కి పై భాగం, కింది టేప్కి కింది భాగం మాత్రమే ఈ కలర్ వేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి కలర్ వేసుకోకూడదు, అలాగే వదిలేసేయాలి. ఇలా క్యాప్కి బాటిల్ క్యాప్స్కి పైన మొత్తం వేసుకోవాలి, కానీ బ్యాంగిల్కి మాత్రం వేయకూడదు. అది గోల్డ్ కలర్ ఉంది కాబట్టి అలాగే వదిలేసాను. వేరే కలర్ సిల్వర్ కలర్ ఉంటే మాత్రం బ్లాక్ కలర్ వేసేసుకోండి. లేదంటే మీ దగ్గర గోల్డ్ కలర్ లేస్ కానీ ఏమన్నా ఉంటే కూడా స్టిక్ చేసుకోవచ్చు. చుట్టూ ర్యాప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత డ్రై అవ్వడానికి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా టేప్ తీసేసినట్టయితే మనం కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇక్కడ మీ ఫింగర్స్ దగ్గర ఎక్కడైనా మధ్యలో ఇలా వచ్చేసినట్టయితే స్పాంజ్ ముక్కని చిన్న తీసుకొని వాటర్లో డిప్ చేసి ఇలా తుడిచేసారంటే కలర్ అనేది పోతుంది. చూడండి, ఎక్కడైనా మీకు కలర్ అనిపించినట్టయితే ఇలా తుడుచుకోండి. తర్వాత పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలన్నమాట. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్లో ఉన్న వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా డెకరేట్ అయ్యే విధంగా మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ లాగా ఎలా మార్చుకోవచ్చు అనేటివి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ గ్లూ గన్తో ఇలా డిజైన్ లాగా వేస్తున్నాను. మీ దగ్గర స్టోన్ లేస్ కానీ ఏమన్నా మీ దగ్గర ఉన్న మిర్రర్స్ కానీ ఏమైనా సరే స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా ఇలా డిజైన్ అనేది పైన కింద ఇలా వేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే మెథడ్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు, కష్టం అది ఉండదు. ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా నీట్గా ఏమీ లేకుండా నీట్గా వేసేసుకున్న తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని మనం డ్రా చేసుకున్నాం కదండి, మనం ఇక్కడ గ్లూ గన్తో డిజైన్ దానిపైన వేస్తున్నాను. ఇలా వస్తుందన్నమాట. హైలైట్ లాగా ఆ డిజైన్ అది చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇలా వేసినట్లయితే. మీ దగ్గర గోల్డ్ కలర్ లేకపోతే బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు, సిల్వర్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇది కాంబినేషన్ చూసుకోండి, ఏ కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంటుంది అనేది చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ పూసలు తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం డెకరేట్ కోసం అక్కడ స్టోన్స్ ఇవి స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి మీ ఆప్షనల్ అండి,
మీ ఇష్టము. ఇలా పైన కూడా బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా స్టిక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి. మన హ్యాండిల్ కూడా గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి నేను పెయింట్ అనేది వేసుకోలేదు. అందుకే ఇక్కడ వచ్చేసి నేను ఇవి మీకు తెలుసు బ్యాటరీ క్యాండిల్స్ అనమాట. ఇది ఆన్ చేసేసి దీంట్లో పెట్టేసుకున్నామంటే చాలా మంచి డెకరేటివ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కడైనా కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఉందో చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో వీడియోలో అయితే. ఇది మీకు నైట్ అవుట్లో కూడా ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను వ్యూ అనేది. ఇక్కడ అక్కడ కదులుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇదే బాటిల్ అని కాకుండా కూడా ప్లాస్టిక్ బాటిల్ కానీ, సర్కిల్ బాటిల్స్ కానీ, ఇలా స్క్వేర్ బాటిల్స్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది లుక్ వైజ్ అనేది. ఇలా నైట్ వ్యూలో కూడా చూడండి ఎంత బాగా వచ్చింది అనేది. ఈ ఐడియా ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీటి ఫొటోస్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.